So what do you think is the next model for democracy? So I think it will keep on evolving itself and it will become the strongest, which it has already become. I think America, I think it's near perfect, because ఇప్పుడు అమెరికాలో మనం ఏమంటాం, ఎంతసేపు వీళ్ళందరూ ఆయిల్ కోసం చేస్తున్నారు అంటారు. ఎందుకంటే మన బుర్రలో అంతకు మించి ఆలోచనలు. అమెరికా అనేది ఒక సిస్టమ్, అది అమెరికన్స్ ఈజ్ నాట్ ద పాయింట్. అకౌంటబిలిటీ అనేది ఒక డిక్టేటర్కి లేదు, ఒక ఫ్యూడలిస్ట్కి లేదు. మేబీ ఇండియాలో అంత ఎక్కువ ఉండదు, అమెరికాలో అసలు ఉండదు ఆ ఫ్రీడమ్. అంటే జార్జ్ బుష్ తలుచుకుంటే వెళ్ళిపోతాడు వారికి, ఇట్ కాంట్ హ్యాపెన్. దెర్ విల్ బి సో మెనీ సిస్టమ్స్ యూ హ్యావ్ టు గో త్రూ టు కమ్ టు ద కంక్లూజన్, బికాజ్ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇన్ టు దట్ స్పేస్. కానీ మనకి అంటే ఇప్పుడు జార్జ్ బుష్ అంత ఆయిల్ వార్ అంటే ఆయిల్ ఇంట్లో పెట్టుకుంటారా జార్జ్ బుష్, ఆయిల్ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాట్ విల్ యూ డూ ఫర్ ద మనీ? అది కానీ మనకి బుర్ర లేకపోవటం అని మనం ఆలోచిస్తాం. నో ఇండివిజువల్ క్యాన్ యాక్చువల్లీ కంట్రోల్ ఎనీథింగ్ ఇన్ అ డెమోక్రసీ, బికాస్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ గోస్ ఫర్ అ టాస్ దేర్. కానీ మనం మనుషులుగా ఒకరికి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒక మనిషి గురించి మాట్లాడతాం. జార్జ్ బుష్ అవ్వచ్చు, నరేంద్ర మోడీ అవ్వచ్చు, దేర్ ఇన్ ఏ సర్టన్ సిస్టమ్, దేర్ ఇన్ ఏ పొజిషన్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ఎ డెమోక్రటిక్ కంట్రీ ఫిల్ చేస్తారు. నరేంద్ర మోడీ ఉన్న అదే అవుతుంది, ఎక్స్ ఉన్న అదే అవుతుంది, వై ఉన్న అదే అవుతుంది. రేపు మన కాంగ్రెస్ గెలిచినా కూడా ఎగ్జాక్ట్లీ మన లైఫ్ ఇదే రామిజం ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయ్యే సినిమాలు రిలీజ్ అవుతాయి, అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి కంట్రీలో, ఏమి చేంజ్ ఉండదు. Some things are timeless. Yeah, but only change is నరేంద్ర మోడీ ఫేస్ చేంజెస్. ఇందులో సోనియా గాంధీ మొహం బదులు నరేంద్ర మోడీ మొహం వస్తుంది, అంతే. అంత తప్ప ఏ మార్పులు రావు, ఎవరి వల్ల ఎవరి జీవితాలు ఒరగవని చెప్పేశారు. It's a new film which released, which became a blockbuster. So that one film is not going to change the fate of the film industry. That's the whole point. మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది నిజంగా ఒట్టేసి చెప్పాలి, ఎన్నిసార్లు ఓటేశారు మీరు? ఎప్పుడు నెవర్. మీలాంటి అమూల్యమైన అదొక బిగ్గెస్ట్ షామ్ నాకు. మీ ఓటు అమూల్యమైనది, నీ ఓటా నా ఓటా? నీలాంటి అదవులు అందరి ఓట్లు కలిస్తే నాకు అమూల్యం అవుతుంది. అది యాక్చువల్ రియల్ లైన్ అంటే అది. ఎందుకంటే నీ ఏ ఒక్కడో నాకు అవసరం లేదు, కానీ మీరు కలెక్టివ్గా ఒక గుంపులాగా నాకు కావాలా. నా పాయింట్ ఏంటంటే మీ ఓటు వేస్ట్ చేయదు అంటారు. అరే నాకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎమ్మెల్యే ఎవరో తెలీదు, వాడు ఏం చేశాడో తెలియదు. అది అన్న అది నాకు రాకూడదు కదా. దట్ ఈస్ ద గవర్నమెంట్స్. మీ ఏరియాలో నిలబడుతున్న మనిషి వీడి బ్యాక్గ్రౌండ్ ఇది అది అని ఆ ఎలిమెంట్స్ అని. ఇప్పుడు నేను నా లైఫ్ బతకడంలో అన్నా నాకేం డిఫరెన్స్ పడదు. ఓటర్గా నాకు ఎవరు వచ్చినా, ఇతను ఎమ్మెల్యే అయినా అతను ఎమ్మెల్యే అయినా, నా స్ట్రీట్ అలాగే ఉంది. పంజాగుట్ట కాలనీ మా ఇల్లు ఉంది. లాస్ట్ 40 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు ఎవడో ఇటు కట్టాడు, గవర్నమెంట్ వల్ల ఏం జరగలేదు అక్కడ. బేసిక్ పాయింట్ అది. ఆర్ పర్టికులర్ ఎమ్మెల్యే వల్ల ఏమి జరగలేదు. హౌ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్ టు మీ? నాకున్న టైం, నా ఉద్యోగమో, నా జాబో, నా ఇంట్లో పిల్లలో, భార్యో, నా గర్ల్ ఫ్రెండ్, వాళ్ళతో నేను చూసుకుంటాను. కానీ నేను టైం తీసేసుకుని ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటని స్టడీ చేస్తాను. మరి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు? నాకు ఏ ఎమ్మెల్యే అయినా ఆ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక్కొక్క ఓటర్ని వెళ్ళి అడగండి, ఏం చేశాడు ఈ కాన్స్టిట్యున్సీలో టర్మ్లో అంటే ఎవరు చెప్పగలుగుతారా? ఈవెన్ ఇఫ్ ద లైక్ ఇన్ దే వోంట్ నో, బికాస్ దానికి ఒక విజిబుల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సో ఓటు అనేది ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశంలో దట్ ఇస్ అ రాంగ్ థింగ్. ఇది ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఇవ్వటం అనేది చాలా తప్పు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్, అది ఎందుకు వేయాలి, ఇతను ఉంటే ఏంటి నష్టం కష్టం అని ఒక మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే వాడికి ఓటు ఈ హక్కు ఉంటే యాక్చువల్లీ యూఆర్ అండర్మైనింగ్ ద ఎంటైర్ థింగ్. అండ్ ఆల్సో డేంజర్. ఇట్స్ డేంజర్. అంటే అది ఆల్మోస్ట్ మీకు మెడిసిన్ తెలియకుండా పేషెంట్ని ట్రీట్ చేయనట్టు ఎంత తప్పు, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాడికి ఓటు హక్కు ఇవ్వడం అంతే తప్పు. సో ఒక్క పాయింట్లో తేల్చేశారు అది విషయం. సో ఏం చేయాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఓటు హక్కు ఇంటర్వ్యూ చేసి, ద పాయింట్ ఈస్ టు ఎడ్యుకేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ మ్యాన్ ఇన్ ఎ వెరీ వెరీ సిస్టమాటిక్ మేనర్. హూ విల్ ఎడ్యుకేట్? ద గవర్నమెంట్. Why will the government do it? The government is in competition with so many other people. The election commission which is monitoring the whole thing. The whole point is vote అనేది ఎందుకు, ఓట్ ఎందుకు వేయాలంటే ఇది రీజను. మీ ఓట్ వేయటానికి మీకు మినిమం తెలుసుకోవాల్సిన ఒక నాలెడ్జ్ ఇది. మీ ఏదో నిలబడుతున్న ఈ పర్టికులర్ మనిషి వీడికి ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్, ఇది అని చెప్పి, ఇది ఈ పార్టీ పాలసీలు ఇవన్నీ ఒక వాడుక భాషలో లాగా చెప్పి అంత అండర్స్టాండింగ్ అనేది ఒక మటీరియల్ మీరు ఇంట్లో పెడితే అది మీరు చదివారా లేదా తర్వాత విషయం. బట్ దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఈసీ. అది ఇంతవరకు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? చేయలేదు, మీరు చూడలేదు కాబట్టి. నా దగ్గర నేను ఎప్పుడు ఎవరిని డిస్కస్ చేయడం వల్ల మా ఇంట్లో నేను ఒక ప్యాంప్లెట్ కూడా చూడలేదు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్ 2 termsలో ది సిస్టమ్ స్లోలీ హ్యాస్ స్టార్టెడ్ ఇవాల్వింగ్, బట్ యూర్ రైట్ దట్ ఆ లెవెల్ ఆఫ్ పెనిట్రేషన్ ఇంకా రాలేదు. That has to be done systematically. It can't be just like one person thinking about it. That has to be a mandatory thing. అది మొత్తం అంతా మీకు థ్రస్ట్ ఆఫ్ మీడియా దాని మీద ఉండాలి. అంతేగాని
ఆడ సీట్ ఎందుకు ఇవ్వలేదు తెలుసా, ఆడ వెనకాల ఇవాళ రాత్రి ఆడ వెళ్ళి ఆయన కలిసాడు, అక్కడి నుంచి ఫోన్ చేసాడు, అది కాదు ఆ డ్రామా కాదు నాకు కావాల్సింది. యాజ్ ఎ సిటిజన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ గై ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద కంట్రీ. ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్స్ గెలిచాక యాజ్ వి వైండ్ అప్ సిన్స్ యూ బ్రాట్ ఇట్ అప్, ఎవరిని ఎంత తిడుతున్నారు? నువ్వు చెల్లని రూపాయి. దిస్ ఎంటైర్ థింగ్ ద మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఐ థింక్ ఐ మేడ్ ఇస్ ప్రతి ఒక్కడికి ఓట్ హక్కు ఇవ్వటం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు అది ఆ ఓటు విలువ ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయాలి అని ఎడ్యుకేషన్ ఇవ్వకుండా యు ఆర్ గివింగ్ దెమ్ ద పవర్ టు belittle the actual vote which is going to be really helpful. ఎలా వాడాలో తెలియకుండా AK-47 మినిమం ఎడ్యుకేషన్, మినిమం నాలెడ్జ్ ఆఫ్ ద కంట్రీస్ పాలిటిక్స్ ఆర్ కంట్రీస్ ఎకనామిక్ సిచ్యువేషన్, ఏ మినిస్టరు అది ఏ ఎమ్మెల్యే దేనికి ఎందుకు అవుతాడు అని ఆ నాలెడ్జ్ అంత క్లియర్ కట్గా తెలిసిన వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి. కానీ ఏమీ తెలియకుండా ఇంట్లో వంట వార్పు చేసుకుంటా పని మనిషి అక్కడ రోడ్డు మీద వెళ్తున్న అందరికీ ఓటు హక్కు ఇవ్వడంతో యూఆర్ యాక్చువల్లీ అండర్మైనింగ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. in other words giving them ఆస్కర్ అవార్డ్స్ ఉంది. ఆస్కర్ అవార్డు బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అందరూ కలిసి దే లుక్ ఎట్ ఫిల్మ్స్. వాళ్ళు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఏ సినిమా అని, ఎందుకంటే మినిమం అండర్స్టాండింగ్ క్వాలిఫికేషన్ వాడికి తెలుసు ఆర్ట్ ఏంటి అనేది, వాడికి ఇచ్చారు ఇవ్వడానికి. రోడ్ మీద సినిమాటోగ్రఫీ చెప్తే సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సో మెనీ థింగ్స్, యూ కాంట్ ఐసోలేట్ నార్మల్ మ్యాన్. సో ఈ ఫలానా మనిషికి ఓట్ వేయాలి అంటే అతని గురించి ఎంత తెలిసి ఉండాలి, నువ్వు నీకు ఆ కెపాసిటీ, నీకు అసలు డెసిషన్ తీసుకోవడానికి అనేది ఉన్నప్పుడే దట్ పర్సంటేజ్ ఇస్ బికమ్స్ వ్యాలిడ్. లైక్ గివింగ్ a big rifle or AK-47 to somebody. But that's wrong example because see first of all your దగ్గర అంత విషయం లేదు, AK-47 లేదు, ఒక చిన్న పెబుల్ అది, బట్ పెబుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి ఒక పెద్ద like Nietzsche said of many proud structures downfall raindrops and weeds have been the cause అన్నాడు. ఎందుకంటే దే ఆర్ మెనీ, అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది కానీ వర్షం పడి 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 దాన్ని నాశనం చేస్తుంది. చిన్న చిన్న చొక్కలు లేకపోతే గ్రాస్ ఇన్సిగ్నిఫికెంట్ బై ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ కెన్ క్రాక్ ద వాల్. అలాగా ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళు బిగ్గెస్ట్ ప్రాబ్లం. పాలిటీషియన్స్కి ఏం ప్రాబ్లం లేదు, పాలిటీషియన్స్ ఆర్ ద వెరీ రైట్ గైస్. ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ విత్ ద ఓటర్స్. సో వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎన్లైటనింగ్ అస్ టుడే బికాజ్ వర్మ గారికి ఎప్పుడు దేవుడితో ప్రాబ్లం లేదు, భక్తులతోనే ప్రాబ్లం. అలాగే రాజకీయ నాయకులతో ప్రాబ్లం కాదు, ఓటు వేసే వాళ్ళతో ప్రాబ్లం. వ్యవస్థ మారాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఎపిసోడ్ రామోయిజంలో త్వరలో మళ్ళీ కలుద్దాం.